సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమభ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం శివే శ్రీగిరిమల్లికార్జునమహాలింగం శివాలింగితం భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాశతవపుః పంచేషుణాచాదృతః సత్పక్షస్వమనోవనేషు స పునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. ఈ రెండు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునులను కీర్తించేటువంటి ప్రధాన శ్లోక. వీటిని శంకరాచార్య స్వామి రచించారు. ఆయన శివానందలహరి, సౌందర్యలహరి లాంటి గ్రంథాలు రచించేటప్పుడు కొంతకాలం శ్రీశైలంలో ఉన్నారు, నివాసం ఉన్నారు. ఆయన ఒక నెల 2 నెలల పాటు శ్రీశైలంలో మకా ఉన్నారు శంకరాచార్య. అప్పుడు అందుకే ఆయన శివానందలహరిలో ఏ క్షేత్రంలో ఉండే ఏ దేవుణ్ణి గురించి పేర్కొనకపోయినా ప్రత్యేకించి శ్రీశైల స్వామి గురించి 2 శ్లోకాలు రాశారు. మరి ఇంక మిగిలిన 98 శ్లోకాల్లో కాశీ విశ్వేశ్వరుడు సహా ఏ దేవుడు ప్రసక్తి ఉండదు. అన్ని తత్వమే ఉంటాయి. ప్రత్యేకించి ఒక దేవాలయం ప్రసక్తి ఉండదు అసలు. కానీ 100 శ్లోకాలు రచించినటువంటి స్వామి శంకరాచార్య శివానందలహరిలో 98 శ్లోకాలు ప్రత్యేకించి ఏ దేవాలయం ఏ ఊరు పేరు లేకుండా చెప్పినవాడు. ఒక 2 శ్లోకాలు మాత్రం శ్రీశైల స్వామి మీద ఎందుకు రచించాడు అంటే ఆయన అతిథిగా ఆయన దగ్గర ఉన్న కృతజ్ఞత. స్వామివారు నాకు ఆతిథ్యం ఇచ్చారు, నేను శ్రీశైలంలో ఉన్నాను, ఆ స్వామిని గురించి చెప్పకపోతే అలాగా అని తన సహజ కవితాధోరణలో 2 శ్లోకాలు అందులో జోడించాడు. అవి భ్రమరాంబా తత్వానికి మూలంగా ఉంటే భ్రమరాంబా తత్వం వేరు, మల్లికార్జున తత్వం వేరు అనుకోకూడదు. స్త్రీతత్వం పురుషతత్వం అనేది కేవలం శారీరకమైన భేదమే తప్పితే మానసికంగా అంతా ఒక్కటే. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమభ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం శివే శ్రీగిరిమల్లికార్జునమహాలింగం శివాలింగితం. శ్రీగిరి స్వామిని మల్లికార్జునుడు అన్న పేరు మీద ఉన్నాయన్ని అటు శివుడుగాను ఇటు మల్లె పువ్వుగాను 2 అర్థాలు వచ్చే విధంగా శ్లోకరచన చేశారు ఆయన. దీన్ని ద్వ్యర్థి శ్లోకం అంటారు, శ్లేష శ్లోకం అంటారు. 2 అర్థాలు వస్తాయి. ప్రతి పదానికి శివుడు అనే అర్థంలో ఒక భావన ఉంటుంది, మల్లె పువ్వు అనే అర్థంలో ఒక భావన ఉంటుంది. ముందు శివుడు అనే అర్థంలో చెప్పుకుందాం. మనకు కావాల్సింది ప్రధానంగా దైవం కాబట్టి. సంధ్యారంభ విజృంభితం, సంధ్యా సమయం వస్తే శివుడు తాండవం చేస్తాడు, అందుకే సంధ్యారంభ విజృంభితం. అందుకే శివపూజకి సాయంకాలం ఉత్తమ సమయం అని చెబుతారు. ఏ సమయమైనా ఒకటే, నిజానికి మనస్సు లగ్నం కావడం ముఖ్యం. కానీ ఒక మామూలు సంప్రదాయంలో ఏం చెబుతారంటే విష్ణు పూజ ఉదయం చేయండి, శివ పూజ సాయంత్రం చేయండి అంట. విష్ణువుకి ఉదయం అంటే ప్రీతి, శివుడికి సాయంత్రం అంటే ప్రీతి అంట. ఎందుకంటే సాయంత్రం తాండవం చేస్తా. సాయం తాండవ సంభ్రమా జజటినే సేయం నతిశంభవే. సాయంకాలం ఆయన తాండవం చేస్తుంటే అమ్మవారు లాస్యం చేస్తుంది. మగవాళ్ళు చేసే నాట్యాన్ని తాండవం అంటారు, స్త్రీలు చేసే నాట్యాన్ని లాస్యం అంటారు. లాస్యప్రియా లయకరీ లజ్జారంభాదివందిత అని ఉంటుంది. ఎందుకని మగవాళ్ళ తాండవమని ఆడవాళ్ళది లాస్యమని తేడాలు ఉన్నాయి మన సంప్రదాయంలో. నాట్యంలో, సంగీతంలో, అన్ని రకాల విషయాల్లో మగ ఆడ భేదాలు ఉంటాయి, ఉండాలి. అది వైరుధ్యం కాదు. వైవిధ్యం వేరు, వైరుధ్యం వేరు. వైవిధ్యం అంటే వెరైటీ, వైరుధ్యం అంటే కాంట్రవర్సీ. మన అందరిలోనూ వైవిధ్యం ఉంది, గమనించండి. నేను ఉన్నట్టుగా ఈయన లేడు, ఆయన ఉన్నట్టుగా ఈయన లేడు, ఈయన ఉన్నట్టుగా ఆయన లేడు. అందరూ వేద పండితులు కావచ్చు, కానీ 4 రకాలుగా ఉన్నారు. అందరూ బంధుమిత్రులే కావచ్చు, అందరూ తలో రకంగా ఉన్నారు. ఇదంతా వైవిధ్యం. వైరుధ్యం అందులో దెబ్బలాడుకుందుకు ఏం లేదు ఇక్కడ. అందరూ తలో చొక్కా వేసుకుంటారు, తలో రంగులో ఉంటారు. కొందరు పొడుగ్గా ఉంటారు, కొందరు పొట్టిగా ఉంటారు, కొందరికి రకరకాలుగా వేషాల్లో ఉంటారు. అందరూ మహిళలే కూర్చున్నవారు, కానీ రకరకాల చీరలు వేరు, ఆభరణాలు వేరు, వస్తువులు వేరు, పరిస్థితులు వేరు. దీనంతటినీ మొత్తం వైవిధ్యంగా చూడాలి మనం, వైరుధ్యంగా చూడకూడదు. అలాగా నాట్యం విషయంలో కూడా పురుష నాట్యం వేరు, స్త్రీ నాట్యం వేరు. ఎందుకంటే స్త్రీ అవయవాలు వేరు, పురుషుడి అవయవాలు వేరు. పురుషుడి అవయాల్లో ఒక మొద్దుతనం ఉంటుంది, మొండితనం, మొద్దుతనం, కాస్త గట్టితనం ఉంటాయి. స్త్రీ అవయవాలు సుకుమారంగా ఉంటాయి, అందరికీ తెలుసున్నదే ఆ విషయం.
ఆ సుకుమారమైన అవయవాలకు తగినటువంటి నాట్యమే లాస్యం. మగవాడు అవయవాలు కొంచెం మొద్దుల్లా ఉంటాయి ఖచ్చితంగా. మగవాడంటే ఓ రకంగా చెప్పాలంటే ఈ స్తంభం, స్త్రీ అంటే అదిగో దానికి వేలాడుతూ చూడండి పూలతీగ, అది లెక్క. ఆ పూలతీగ స్తంభానికి అల్లుకుంటేనే బాగుంటుంది, అంతే. అలాగే పూలతీగ కూడా స్తంభంలా నిలబడతానంటే నమస్కారం. పూలతీగలాగే ఉండాలి, స్తంభం స్తంభంలాగే ఉండాలి. పూలతీగకి రకరకాల స్పందనలు ఉంటాయి. పువ్వులు ప్లాస్టిక్ పువ్వులు కాదు, సహజమైన పువ్వులు, తీగలు గాలికి ఊగుతాయి. స్తంభం ఊగదు. స్తంభం ఊగితే మనం కంగారు పడతాం, పందిరి పడిపోతుందేమో. సంసారంలో కూడా ఏవైనా చికాకులు ఇబ్బందులు వస్తే స్త్రీలు కొంచెం చెలిస్తారు, పురుషుడు చెలించకూడదు, గంభీరంగా ఉండాలి, నెట్లాటలా ఉండాలి. నాకు భయం వేస్తుంది నువ్వు చూసుకో అంటే ఈయన అనవసరం. ఇక్కడ ఆవిడ చూసుకోవడానికి అది పెళ్లి చేసుకున్నది, నువ్వు చూసుకోవడానికే. ఎవరన్నా దెబ్బలాటకు వచ్చినా లేదా వాదులాటకు వచ్చినా వచ్చినా మగాడు ముందుకెళ్ళాలి, ఆడాడు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు అంతా మొత్తం రివర్స్లో నడుస్తుంది వ్యవహారం. ఏం చేస్తాం మరి? ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, నువ్వు లోపల కూర్చో అని చెప్పి వీళ్ళే ముందుకెడతా. ఏంటి మా ఆయన లోకమా అవి విడిపోతాయి. వెళ్ళకూడదని కాదు సమస్య. ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. మా కష్టంగా ఉండొచ్చు కానీ మంచి మాట ఇది. ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఏ వ్యవహారం ఎవరు పరిష్కరించాలో వారే పరిష్కరించాలి. పాల లెక్కలు చూస్తే ఆడవాళ్ళే చూడాలి, మగాళ్ళు జోక్యం చేసుకోకూడదు అందులో. ఎందుకంటే పాలు ఏమిటో పోయడం ఏమిటో లోపం ఏమిటో వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. అది అసలు అది పాలో పాపాలో కూడా మనకు తెలియదు. పాల లెక్కలు చూస్తే ఆడవాళ్ళే చూడాలి, కానీ జీతం లెక్కలు చూస్తే మగవాడే చూడాలి ఖచ్చితంగా కూర్చుని. ఓ పెళ్ళికి బడ్జెట్ వేస్తే మగవాడే కూర్చుని వేయాలి, ఆడాళ్ళు కూడా పక్కన కూర్చుని సలహా ఇవ్వాలి కానీ వేయకూడదు. ముఖ్యంగా ఆస్తులు పంచుకుంటుంటే ఆడాళ్ళు ఉండకూడదు, ఏమనుకోకండి, మగాళ్ళే ఉండాలి. నలుగురు కొడుకులు ఆస్తులు పంచుకుంటారంటే కోడళ్ళని నలుగురిని పుట్టింటికి పంపేయాలి, శుభ్రంగా స్పీడ్ పోస్ట్లో పంపేయాలి. మళ్ళీ స్పీడ్ పోస్టు అంటించేసి అప్పుడు నలుగురు కొడుకులు సుఖంగా పంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న ఉన్నా పంచుకుంటారు, లేకపోయినా పంచుకుంటారు. అన్నదమ్ములనే ప్రేమ ఉంటుంది. ఏ కోదరులండి ఒక కడుపు నుంచి పుట్టారు వాళ్ళకు ఉంటుందండి. అందులో పెద్దన్నగారికి బాగా ఉంటుంది. ముఖ్యంగా మా తమ్ముడు వాడు వ్యాపారం పెట్టుకున్నాడు కానీ బాగుపడలేదు పాపం, వాడికి ఆడపిల్లలు ఎక్కువ ఏదో ఉంటుందండి. ఈ తోడుకోవడాలు అక్కడ ఉన్నారనుకోండి, పడుకో మనకు లేరా అంటారు ఇక్కడి నుంచి. ఎందుకంటారో కూడా చెబుతానమ్మా, ఎవరిని నేను అనడం లేదు, ఎందుకంటారో గమనించండి. వాళ్ళందరూ ఏ కోదరులు కాదు కదమ్మా, తోడుకోడళ్ళు. ఒకరిది అచ్చంపేట, ఒకరిది బుచ్చంపేట. వాళ్ళకి ఎందుకు ఉంటుంది ప్రేమ ఆలోచించండి మీరు. వాళ్ళ పిల్లల మీద వాళ్ళకు ఉంటుంది, మరిది మీద వాళ్ళకి ఎందుకు ఉంటుంది, తోడుకోళ్ళ మీద వాళ్ళకి ఎందుకు ఉంటుంది. కానీ అన్నదమ్ములు ఒకే తల్లికి పుట్టారు కాబట్టి, అయ్యో మా తమ్ముడు వాడికి ఏదో నాకు కొంచెం చదువు వచ్చింది, నాకు మంచి ఉద్యోగం వచ్చింది, వాడికి ఏదో రాలేదు, ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు, వాడు బాగులేదు, వాడి పరిస్థితి అన్నగారికి ఉంటుంది, తమ్ముళ్ళకు ఉంటుంది, తోడుకోళ్ళకి ఎందుకు ఉంటుందండి. అందుకని ఆస్తులు పంచుకునేటప్పటికి మళ్ళీ సలహాలు ఉండదు అక్కడ. ఎలా అన్నదమ్ములు ఎలా అనుకుంటే అలా పనిచేసుకోవడమే. మా నాన్నగారు 83లో పోయారు, 85లో మేము ఆస్తులు పంచుకున్నాం. మా పెద్దన్నయ్య పక్క నలుగురివే ఉన్నాం, అసలు ఆడవాళ్ళు ఎవరు లేరు అక్కడ, మేమే పంచుకున్నాం. ఇప్పటికే తగ్గదా లేదు, మాకు సుఖంగా ఉన్నాం. అయిపోయాక చెప్పాం మొత్తం అందరికీ, మనకు వచ్చింది ఇదే, ఏం చేసుకుంటావు చేసుకోన్నాం, అయిపోయింది అంతే, గొడవలేదు, సుఖంగా సాగింది. ఎందుకంటే స్వార్థానికి అవకాశం తక్కువ, ఉంటే స్వార్థానికి అవకాశం ఎక్కువ. అదే అప్పచెల్లెళ్ళు తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని పంచుకుంటుంటే కూడా నాకేం మొహమాటం లేదు చెప్పడానికి, ఈ అల్లుళ్ళు వేలెట్టకూడదు, వాళ్ళనే పంచుకునేవాళ్ళు. తండ్రికి ఏదో బంగారం ఉంది, ఒక 100 కాసులు, 2-3 అప్పచెల్లెళ్ళు ఉన్నారు, ఆయన ఇస్తాడు, అది వాళ్ళ ఇష్టం. అది మళ్ళీ ఈ మగాడు సలహా ఇవ్వకూడదు అక్కడ. నువ్వు కొంచెం ఎక్కువ తెచ్చుకోవచ్చు కదా, మీ చెల్లి బాగా ఎగిపోయింది, నువ్వు కింద కూర్చున్నావు ఇక్కడ అని అనకూడదండి, తప్పది. ఆ అక్కగారికి చెల్లెల మీద ప్రేమ ఉంటుంది సహజంగా. మేము ఇద్దరం కలిసి పుట్టాం, మేము ఇద్దరం కలిసి ఆడుకున్నాం, చేసాం, ఏదో దానికో 10 కాసులు ఎక్కువ ఇస్తే వీడేంటి అడుగుతున్నాడు ఇక్కడ, నా ఇష్టం నేను ఇచ్చుకుంటా ఉంటుందండి. అక్క చెల్లెలు కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు, పాడుకున్నారు, అంట్లు కూడా తోమారమ్మ, ఇంట్లో తల్లికి సాయం చేశారు. ఆ ఇద్దరి మధ్యలో ఉండే ప్రేమ ఈ అల్లుళ్ళ మధ్యలో ఎందుకు ఉంటుందండి? వీళ్ళు వేరే కుటుంబాలు కదా, తోడుకోవడంలాగే తోడల్లుళ్ళు కూడా, వీళ్ళు వేరే కుటుంబాలు, వీళ్ళకి ఎందుకు ఉంటుంది? అల్లుడికి ఎంతసేపు ఏముంటుంది, నువ్వు పట్టుకురావద్దా, పెళ్ళినాడు ఎప్పుడో ఇచ్చారు, ఇప్పుడు ఏమి ఇచ్చారు, ఇలాగే ఉంటుంది ఇవన్నీ. ఇక్కడ ఆ ఏకోదరులు అవ్వడానికి కాకపోవడానికి తేడా ఉందా లేదా? అంచేది అనేక విషయాల్లో స్త్రీ పురుష భేదం ఉన్నట్టే నాట్యం విషయంలో కూడా ఉంటుంది. అందుకే శివుడు చేసే తాండవం సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానం తరాధిష్ఠితం. ఇక్కడ శృతి అంటే వేదం, శృతి శిరస్థానాంతర అధిష్ఠితం. వేదం చదవడం, శాస్త్రం చదవడం, పురాణం చదవడం, ఇవన్నీ దేనికండి? ఇక్కడ యజ్ఞం చేస్తున్నారు, వేదం చదివారు. యో వయతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం ప్రీం తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ అని చదివారు.
ఈ మొత్తం చదవడం దేనికి? నేను బాగా చదువుతా, నీకంటే నేను బాగా చదువుతా అని పోటీలు పడ్డం, వారు వచ్చినప్పుడు నేను చదువుతా, మామూలు వారినప్పుడు నువ్వు చదువు అనడానికి వెళ్ళలేదు. అర్థం తెలిసిందా? యో వైతాం బ్రహ్మణో వేద, ఎవరైతే బ్రహ్మ పదార్థాన్ని గురించి తెలుసుకోగలుగుతాడో అన్నారు. వెంటనే ఏమన్నారు? అమృతేనావృతాం పురీం, ఆ పురం అమృతం చేత ఆవరింపబడి ఉందయ్యా, అది అమృతానందమయ్యా, బ్రహ్మజ్ఞానం అంటే అమృతానందమయ్యా. అటువంటి వాడు ఎవరండి? తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ, అతని కొరకు బ్రహ్మ పదార్థం దిగి వస్తుంది, అతనే బ్రహ్మదేవుడవుతాడు. దాని అర్థం ఇది. ఇది ఎంత స్వరంతో చదవడం అనేది గురువు నేర్పిన విధానాన్ని బట్టి పద్ధతిగా ఉంటుంది. స్వరానికి దాని ప్రాధాన్యం దానికి ఉంది, దాన్ని ఎప్పుడు మనం మార్చకూడదు, అలాగే చదవాలి. కానీ ఈ చదవడం అంతా దేనికి? శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక. వేదం మొత్తం కలిపి ఒక స్త్రీ అనుకుంటే, ఆ స్త్రీలకు సీమంతం ఉంటుంది కదండి, ఈ పాపట భాగం, ఇక్కడ దీన్ని సీమంతం అంట. ఇక్కడే ఎరుపు రంగు కుంకుమ రంగు పెట్టుకుంటారు కదా, సీమంతం అంట. ఆ వేదం ఒక స్త్రీ రూపం ధరిస్తే, ఆ వేదమాతకి ఈ సింధూర భాగం ఉంటుంది, ఆ సింధూరంలో పెట్టిన కుంకుమ రేఖ ఉంది, అదేమిటి అంటే అమ్మవారి పాదధూళి అన్నారు. లలితాదేవి యొక్క పాదధూళి అన్నారు. అంటే ఏమిటి? వేదం చదవడం ద్వారా, శాస్త్రం చదవడం ద్వారా, పురాణాలు చదవడం ద్వారా అంతిమంగా నువ్వు దేన్ని పొందాలి అంటే అమ్మవారి పాదపద్మాల్ని చేరుకోవాలి. అంతిమ లక్ష్యం అదే. లేకపోతే ఈ చదువుకున్న పుస్తకాలు తిరగేసుకుంటూ కూర్చోవడం కాదు ఇక్కడ. ఇంకా నేను ఎక్కువ చదివాను, నువ్వు ఎక్కువ చదివని నేను అంత చదవలేకపోయా, మా నాన్న చదివించకపోయినా అన్నీ ఒకటే. అంతిమంగా భగవతత్వం తెలియనప్పుడు మనకి ఇవన్నీ చదువుకోవడం ఎందుకండి? పని లేక. ఇంకా వేదం శాస్త్రం పురాణాల పరిస్థితి ఇలా ఉన్నప్పుడు బీటెక్ ఎంటెక్ల గురించి మనం మాట్లాడుకోకట్లా, అవి అసలే ప్రయోజనం లేని విద్యలవి. దాని సారం తెలుసుకున్నప్పుడు బీటెక్ అయినా ఒకటే, ఎంటెక్ అయినా ఒకటే. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, ఇంజనీరింగ్ అన్నీ చేసేసిన తర్వాత ఇంట్లో ఫ్యూజు పోయింది వైరా అంటే ఎలక్ట్రీషియన్ని పిలిచాడంటే దేనికి? వీడు బీటెక్ పని లేక. నువ్వు సిసిఈ గ్రూపు, ఈసీఈ గ్రూప్, ఏ గ్రూప్ అయితే కరెంటు పోయింది నువ్వేం చేయలేవు ఇక్కడ. ఏలా ఎత్తున్నావు కూర్చొని ఇక్కడ, ఏలేయడానికి ఎవడైనా చాలు, ఇంజనీర్ ఎందుకు? వెంటనే వీడు ధైర్యంగా ఓ పీట వేసుకుని పైకెక్కి దాన్ని సరి చేయాలి. ఆ మాత్రం చదువుకోకపోతే ఇక బీఎస్సీ దేనికి? ఇక్కడ చదివామంటే చెయ్యాలి కదా మరి. అలాగే వేదం చదివాము, శాస్త్రం చదివామంటే వేదాంత వీధులలో విహరించు గిరిధారి, ఏదిరాని మురళి ఉదర ఒకసారి అని శ్రీకృష్ణుడి గురించి అద్భుతమైన పాఠం ఉండేది. ఆ వేదాంత వీధుల్లో విహరించే గిరిధారిని తత్వాన్ని తెలుసుకోగలగాలి. అందుకని శృతి శిరస్థానాంతరాధిష్ఠితం. శివుడు వేద శిఖరాలలో ఉంటాడు, వేదమాత శిరస్సు మీద ఉంటాడు. అంటే అంతిమంగా వేదం చదవడం, శాస్త్రం చదవడం ఎందుకయ్యా? శివతత్వాన్ని తెలుసుకోవడానికి. తత్వం తెలుసుకోకపోతే దండగే. వేదమే దండగా అన్నప్పుడు మామూలు బిఏలు ఎంఏలు దండగాని వేరే చెప్పక్కర్లేదు ఇంకా. అందుకని శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం. ఆయన శివుడు, ఆవిడ పేరు భ్రమరాంబ. కాబట్టి భ్రమరాంబాదేవి ఆయన్ని చాలా ప్రేమగా చూసుకుంటోంది. భార్య భర్తను అలా చూసుకోవాలి. ఆలన పాలన అంటారు. తల్లి ఎంతో భార్య కూడా అంతే. అడిగినప్పుడు కాఫీ ఇచ్చేది భార్య కాదు, అడగకుండానే అవసరాన్ని గమనించి మా ఆయన కాఫీ తాగకపోతే ప్రాణం పోతుందమ్మా అని ఇచ్చేదే భార్య. అటువంటి పతివ్రతలకు నమస్కారం. ముఖ్యంగా మా టీచర్లు ఉంటారు, పాఠాలు చెప్పేవాళ్ళు. మాకు టీ తాగడం బాగా అలవాటు. అసలు టీచర్ అంటే వ్యుత్పత్తి ఏది? టీయాం చరతీతి టీచరహ అన్నారు. టీలో చరించేవాడినే టీచర్ ఉంటారు. పాఠం చెప్పినా చెప్పకపోయినా గంటకు ఒకసారి టీ తాగాలి. అందున తెలంగాణ టీకి ప్రసిద్ధం, ఆంధ్ర కాఫీకి ప్రసిద్ధం. అచ్చంపేట రెండుటికి జంక్షన్ లాంటి ప్రదేశం. అందుకని కాఫీ టీలు రెండూ బాగుంటాయి ఇక్కడ. ఆంధ్ర వాళ్ళు పొద్దున్నే కాఫీ లాగిస్తారు, తెలంగాణ వాళ్ళు పొద్దున్న టీ తాగుతారు. ఏదైతే రుచి ఒకటే కదా, ఏదైనా మధురమే. అంచేది టీ పడాలి కదా. అంటే ఏమిటి? భర్త అవసరం గమనించి ఏదో మాస్టర్ ఇంటికి వచ్చాడు పాపం ఈ సమయంలో టీ తాగుతూ అని మిగిలిన పనులన్నీ మానేసి, ఎవరైనా అమ్మలక్కలో పక్క వాళ్ళలో కబుర్లు చెప్పడానికి వచ్చినా సరే, ఫోన్ వస్తున్నా సరే మాట్లాడకుండా అది అక్కడ పక్కన పెట్టేసి, మా ఆయన ఇప్పుడు టీ తాగుతాడు అని ఫోన్ పెట్టేయాలి. అదే లెక్క. అటువంటి వాళ్ళకే మోక్షం వస్తుంది. ఆ రోజు తాగే టీయే అని అన్నామంటే అయిపోయినట్టే లెక్క. భర్తే ముఖ్యం అమ్మ, ఫోన్ ముఖ్యం కాదు. భార్యకైనా అంతే, భర్తకైనా అంతే. ఆ చేయవలసిన సేవా సమయంలో అందాలి. అప్పుడు ఫోన్ మాట్లాడి అప్పుడు ఎవరితోనో మాట్లాడుతూ కూర్చుని ఎలా ఎందుకది? ఇంకా అనుబంధం ఏంటి? అదే సప్రేమ భ్రమరాభిరామం. పక్కనే ఉంటుంది అమ్మవారు. ఇప్పుడు ఆలయం కట్టాం మనం, అయ్యవారిని కట్టాం, పక్కన అమ్మవారిని పెట్టామా లేదా? ఎందుకని? పక్కనుండి చూసుకోవాలి. భార్య అంటే ఎవరు మరి? పక్కనుండి చూసుకోవాలి. అందుకని ప్రేమతో భ్రమరాంబాదేవి పక్కన ఉండగా అభిరామక,
ఆనందంగా ప్రకాశిస్తూ ఉన్న స్వామి. అంచేత భార్య భర్తన అవసరాలను బట్టి అలా చూసుకోవాలి. పుట్టింటికి వెళ్ళిపోయినా సరే, 60 ఏళ్ళు వచ్చినా సరే, సాయంత్రం 4:30కో 5కో పుట్టింట్లో టీ తాగుతూ ఉంటే భర్త గుర్తు రావాలి. ఏమిటో ఆ బ్రాహ్మడు ఎక్కడున్నాడో పాపం, ఈ పాటికి టీ తాగేవాడు, ఎవరైనా ఇచ్చారో లేదో, ఆయన వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసాను నేను, ఇలా ఏం చేస్తున్నాడు అని ఒక్కసారి ఆ భార్య మనస్సులో అనుకుంటే ఆవిడ పార్వతీదేవితో సమానం, ఆ దూరంగా ఉన్న భర్త పరమేశ్వరుడితో సమానం. ఆయన జీవితం ధన్యమైపోయినట్టే. అలా ఉండేలా అనుబంధాన్ని ఇద్దరూ ప్రవర్తించాలి. సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ సద్వాసనాశోభితం. ఇక్కడ ఇది చాలా వేదాంతపరంగా గొప్ప మాట. అసకృత్ సద్వాసనాశోభితం. సకృత్ అంటే అరుదుగా, అసకృత్ అంటే ఎల్లప్పుడూ, తరచుగా. సకృత్ అంటే సంస్కృతంలో అరుదుగా, అసకృత్ అంటే తరచుగా. తరచుగా సద్వాసనాశోభితం. శివుడు చుట్టూ మంచి వాసనలే ఉంటాయి. మంచి వాసనలంటే సుగంధాల, ఇంటిమేట, గడ్డిమేట, లేదా పెర్ఫ్యూమ్సా, అవి కాదు. మనం ఈ పెంచుకునేటువంటి బంధాలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ వాసనల కింద లెక్క. ఇవన్నీ వాసనలే. మీరు సంసార బంధం పెంచుకున్నా, లేదు గుడి దేవాలయంతో అనుబంధం పెంచుకున్నా వాసనే, అనుమానమే. అది బంధమేగా. ఒక ఆయన ఉంటాడు, నేను పొద్దున్నే దేవాలయానికి వెడితే కానీ ఉండలేనండి, అన్నమైనా మానేస్తే కానీ నేను, అదో బంధమైంది ఆయనకి. ఇంకొక ఆయన ఉంటాడు, మా మనవడు వచ్చి నన్ను నిద్ర లేపితే కానీ నేను లేవనండి, మా మనవడు లేకపోతే నేను ఉండలేనండి, మా మనవడికి సెలవులు ఇచ్చారండి, వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాడండి, నాకేం తోచట్లేదండి నీ ముసలాయన అంటున్నాడు అంటే అది బంధమే. మరి మనవడు బంధం, దేవాలయ బంధం ఏది ముఖ్యం అంటే, ఏది మంచిది అంటే దేవాలయ బంధం సద్వాసన, మనవడితోనో మనవరాలతో ఉండే బంధం దుర్వాసన, ఎప్పటికైనా అంతే. ఇది తేడా. మనం పెంచుకుంటాం, బంధాలు పెంచుకుంటాం ఖచ్చితంగా, మనకి అవి నచ్చుతూ ఉంటాయి. అలాగా ఈ మనవడు కూడా ఉంటాడు, తాతగారు స్కూల్లో దింపాలి, తాతగారు స్కూల్లో దింపాలి. ఈ తాతగారికి ఏదో సమస్య వచ్చి పడిన సావుగాలానికి లావు దుఃఖం అని ఈయన పని ఈయన చేసుకోక స్కూల్లో దింపడం తీసుకురావడం, స్కూల్లో దింపడం తీసుకురావడం. చివరికప్పుడు ఇంత మనవడు కాస్త ఎదిగిన తర్వాత 17, 18, 20 ఏళ్ళు వచ్చాక వాడే ప్రేమ కలాపం నడిపించి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాక ఈ తాతగారికి పక్షపాతం వచ్చేస్తుంది, అనుమానం వేళ. ఈ బాబు ఇంత కష్టపడి పెంచాను, నేనే దింపాను, నువ్వు స్కూల్లో దింపో, వాడు నిన్ను గోతులో దింపాడు, కూర్చో అంతే. అందుకే ఈ సంసార బంధాలు దుర్వాసనల కింద లెక్క. దేవాలయంతోనూ, దైవత్వంతోనూ, హిందుత్వంతోనూ, దేశంతోనూ మనకుండే బంధం ఉందే, అది సద్వాసన కింద లెక్క. ఆ బంధాన్ని పెంచుకోవాలి మనం ఖచ్చితంగా.